వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. దివ్యక్షేత్రమైన తిరుపతి వైభవం కనులారా దర్శించిన ప్రతి ఒక్కరూ వెంకటాచలంతో సమానమైన పుణ్యక్షేత్రం లేదని, వెంకటేశ్వరంతో సమానమైన దైవం ఇంకవరకు లేరు, ఇకపైన ఉండబోరు అని అక్షరాలా నిజమని అంగీకరిస్తూ ఉంటారు. అఖండ భరత భూమండలంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్న దేవతలకు పూజలు పునస్కారాలు అందుతూ ఉన్న యాత్రికులు తండోపతండాలుగా వస్తూ ఉన్న తిరుమల ప్రాభవం అది రోజురోజుకి ఇతోధికమవుతూ ఉన్నది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్న ఈ దివ్యధామానికి ప్రతిదినం లక్షలాది మంది భారతదేశం నుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి సేవిస్తూ ఉంటారు. అటువంటి భక్తులకు భోజనశాల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరిట వెలసినటువంటి ఈ అన్నదాన కేంద్రం. ఇక్కడ ఎటువంటి రుసుము చెల్లించవలసినటువంటి అగత్యం లేదు. స్వామి దివ్యదేశమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా రుచి కలిగినటువంటి భోజనాన్ని ఇక్కడ ఉచితంగా పొందటానికి అర్హులే. ఇందులో ఒకరికి ప్రధానమైనటువంటి వారికి పంక్తి, మరొకరికి పంక్తి అని ఉండదు. భక్తులందరికీ కూడా సరి సమానంగా ఇక్కడ సమానమైనటువంటి భోజనాన్ని స్వామివారి ప్రసాదంగా సమర్పించటం, వారు కూడా ఆపద ముక్కులవాడు ఏడు కొండలవాడైనటువంటి ఆ గోవిందుణ్ణి అక్కడ భోజనశాలలో ముందుగా నమస్కరించుకుని వారి యొక్క హారతిని స్వీకరించి, ఆ శేషహారతిని స్వీకరించినటువంటి బలంతో చక్కగా స్పష్టంగా ఆహారాన్ని స్వీకరించటం, శ్రీనివాస ప్రసాదాన్ని స్వీకరించామనే తృప్తితో వెళ్ళటం జరుగుతుంది. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ గారి ఈ అన్నప్రసాద కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు, అలాగే శ్రీ లోకేష్ గారు మంత్రివర్యులు వారి దంపతులు, వారి పుత్రులు అందరూ కూడా బంధుగణంతో స్వామివారి సేవలో తరించి, ఆ తర్వాత అధికార గణంతో వారి బంధుగణంతో ఇక్కడ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కూడా ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క నిత్య ఆరాధితమైనటువంటి ఆ చిత్తరు యొక్క నమస్కారాలు అలాగే ఆశీస్సులు పొంది ఆ భక్తులందరి మధ్య, భాగవతులందరి మధ్య కూడా ఆనందంతో స్వామి ప్రసాద స్వీకారానికి సన్నద్ధులవుతూ ఉన్నారు. తిరుమలలో ఎంతో శ్రమకి ఓర్చి యాత్రికులు వస్తూ ఉంటారు. తలనీలాలు ఇచ్చి స్వామి పుష్కరంలో స్నానమాడి మునకకు జన్మజన్మాల కాలుష్యాలు కరిగిపోతూ ఉంటే తిరుమణి తిరుచూర్ణం ధరించి కొత్త రూపాన్ని సంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతకీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వేంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు. ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డన కూడా చేస్తూ ఉన్నారు. తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి. ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది. నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే, నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే, మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ.
అని చెప్పి స్వామి నీ దాసులకు కడు దాసానుదాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా స్వామివారికి సమర్పణమైనటువంటి అన్నప్రసాదాన్ని వడ్డన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటినన్నిటినీ కూడా చెయ్యాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి. ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం పుణ్యమైన, స్వామి ప్రసాదాన్ని 10 మందికి పంచడం కూడా పుణ్యమే. ఇది ధరాలోక వైకుంఠం. ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పదకవితా పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు. కట్టెదురా వైకుంఠము కాణాచేయిన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ, వేదములే శిలలై వెలసినదీ కొండ, ఏదశ పుణ్యరాశులే ఏరులైనదీ కొండ, వ్యాధిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ, సర్వదేవతలు మృగజాతులై సంచరించే కొండ, నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ, ఉర్వి తపస్సులే తరువులై నిలచిన కొండ, పూర్వపుట అంజనాద్రి పొడవాటి ఈ కొండ, వరములు కొటారుగా ఒక్కనించి పెంచే కొండ, పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ, కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ,